గంభీరావుపేట మండలంలో గెలుపే లక్ష్యంగా ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడించాలని గాయత్రి ఫంక్షన్ హాల్లో మండల బీజేపీ సమావేశం అధ్యక్షుడు కోడి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నేడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజలు సమ్మె పరిస్థితి లేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గ్రామాలు మండలాల అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని ఆయన చెప్పారు. కాబట్టి రానున్న ఇప్పుడు ఫస్ట్ వచ్చేటి జెడ్పీటీసీ ఎంపీటీసీలు కాబట్టి ఖచ్చితంగా మనము గెలిపించుకొని మెజారిటీ ఆఫ్ ఎంపీటీసీ గెలిపించుకొని ఎంపీపీ కూడా మనం గెలవాల్సిందిగా. అట్లాగే రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ పిలుపు మేరకు మండల కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కూడా కృషి చేయాలి, ప్రతి నాయకుడు ఎదగాలని దిశానిర్దేశం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి పథకాన్ని కూడా మన ప్రజల్లోకి తీసుకొని మనం నాయకులుగా ఎదగాలని పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.